ఆఫ్టర్ సీయింగ్ సెకండ్ హాఫ్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ బ్రెయిన్. ఎస్, ఐ లైక్ దిస్. ఐ వాంట్ టు ఫేస్ సినిమా. అంటే మూవీ చూడడం స్టార్ట్ చేసిన ఎక్కువ అంటే బండి సరోజ్ కుమార్ గారు పెట్టారు బాగుందని చెప్పేసి, అండ్ బెస్ట్ మూవీ ఆఫ్ 2025 పెట్టారు. అంటే అక్కడ 2025 వచ్చింది, మనకి 2026లో స్ట్రీమ్ అయింది. సో స్టార్ట్ చేసి చూద్దాం అని చెప్పేసి ఇక ఫస్ట్ హాఫ్ లాగ్ ఉండే, ఇక సెకండ్ హాఫ్ వచ్చింది. అని సెకండ్ హాఫ్ జయ్యని లేచింది. మనం మాట్లాడుకుంది ఈ మూవీ గురించి. క్యారెక్టర్స్ అన్ని కుక్క వెనకాల తిరుగుతూ ఉంటాయి. హలో ఆల్, వెల్కమ్ టు అవైల్ పండు అండ్ హీర్ ఇస్ ద 11th OTT సజెషన్ ఫర్ దిస్ వీకెండ్. మస్ట్ రికమెండబుల్, మస్ట్ వాచబుల్, చూడాల్సిందే మీరు. అండ్ మూవీ నేమ్ వచ్చేసరికి ఎకో. ఫస్ట్ హాఫ్ డెడ్ ఫస్ట్ హాఫ్. నాకు ఫస్ట్ హాఫ్ పెద్దగా ఏమనిపించలేదు. నిద్ర వస్తుంది, 2-3 times నిద్రపోయి లేచి చూసిన. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ చూసినో అసలు ఇది జస్టిఫై చేసింది. బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉన్నా కానీ మీరు చూస్తూ ఉండండి, బాగుంటుంది. యాక్చువల్లీ మలయాళం సినిమాస్ అట్లే ఉంటాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపిస్తూ ఉంటుంది, డెడ్ అనిపిస్తుంది, కానీ ఆపేద్దాం అనిపిస్తుంది, కానీ చూస్తూ ఉంటే తెలుస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం పీక్స్లోకి వెళ్ళిపోయింది. ఈ మూవీలో ఐటమ్ సాంగ్స్ ఏముండవు. ఒక డాగ్ రోల్ ఉంటుంది హీరోకి, సందీప్ ప్రదీప్ గారికి. మొత్తం అబ్సల్యూట్ సినిమా అన్నట్టు మూవీ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ లాగ్ ఉన్నందుకు సెకండ్ హాఫ్ జస్టిఫై చేసింది. పేషెన్స్ చూసి సెకండ్ హాఫ్ మీకు బాగా ఎక్కేస్తుంది. క్యారెక్టర్స్ కూడా బాగా డెవలప్ చేసుకుని మొత్తం క్యారెక్టర్స్ మీద నడుస్తూ ఉంటుంది. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఎవరు నమ్మొద్దు, ఏ క్యారెక్టర్ నమ్మొద్దు. ప్రతి క్యారెక్టర్కి డార్క్ షేడ్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్కి గ్రే షేడ్స్ ఉంటాయి. అంత ఊసర వెళ్ళినట్లు మొత్తం డబల్ మైండ్స్ ఉంటాయి ప్రతి ఒక్కరికి గేమ్ ఆడుతూనే ఉంటారు. ప్రతి ఒక్కరు నటీమణులు, నటి సావతులు, నట సార్వభౌములు. డిఫరెంట్గా ఏం అర్థం కాదు. సెకండ్ హాఫ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సందీప్ ప్రదీప్ గారు, సౌరవ్ సజ్జయ్ గారు ఈయన మెయిన్ లీడ్ అన్నట్లు చాలా బాగా చేశారు యాక్టింగ్. యాక్చువల్లీ ఈయన యానిమల్లో ఒక సైడ్ రోల్ ఉంటారు, కానీ ఈయన మలయాళంలో పెద్ద స్టార్ అని నాకే తెలియదు. మంచిగా ఉంది మూవీ. అంత ఒక అడ్వెంచరస్ మూవీ అన్నమాట. మొత్తం ఫారెస్ట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మొత్తం కుక్కల సైకాలజీ అనమాట. కుక్కల గురించి తెలుసుకోవాలి మనం. కుక్కలతో ఎలా ప్రొటెక్షన్ తెచ్చుకోవచ్చు, కుక్కల్ని ఎలా ట్రైన్ చేయొచ్చు, ఎలా మార్చొచ్చు అని చెప్పి ఇక్కడ కూడా కుక్క లాంటి రోల్ ఇస్తారు ప్రదీప్ సందీప్ గారికి. అంటే డాగ్ అంటే లాయల్టీ అన్నమాట, కుక్కని తిట్టడం కాదు, అలాంటి రోల్ ఉంటుంది. మూవీ అయితే సూపర్ ఉంది, మీరైతే చూసేయాల్సిందే, అసలు మిస్ అవ్వకండి. అండ్ మూవీ స్టోరీ విషయానికి వస్తే కిల్లింగ్ వీరప్పన్ లెక్కనే ఉంటుంది. ఈయన అడవిలో ఎందుకున్నాడు, ఈయన ఎందుకు చంపనీకి ట్రై చేస్తారు, ఈయన సొంతలో చంపనీకి ట్రై చేస్తారు, పోలీసులు ఎందుకు కలబడుతారు, అసలు ఇది ఏమైంది, అసలు నేపాల్ ఆమెను ఎట్లా పట్టుకున్నాడు, ఇదే స్టోరీ ఇట్లా నడుస్తూ ఉంటుంది. ఒక మనిషి గురించి హైప్స్ ఇస్తూ ఉంటారు. ఆయన బ్యాక్ స్టోరీ అప్పుడప్పుడు రివీల్ చేస్తూ ఉంటారు. ఆ బ్యాక్ స్టోరీ రివీల్ చేసినప్పుడల్లా బాగా హైప్ ఉంటుంది. అండ్ మిగతా టైం కొంచెం ల్యాగ్ ఉన్నా కూడా చూస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. ఎవ్రీ క్యారెక్టర్కి గ్రే షేడ్స్ ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ డిఫరెంట్గా డబల్ స్టాండర్డ్స్ మైండ్తో డబల్ గేమ్ ఆడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఊసరు ఇలానే చేస్తూ ఉంటారు. ఒక బీజిఎమ్స్తో వెళ్ళిపోతూ ఉంటుంది మూవీ. మొత్తం అడవిలోనే ఉంటుంది, ఏంది అనిపిస్తుంది, కానీ బాగుంటుంది మూవీ. చూడండి. దట్స్ ఆల్ అబౌట్ దిస్ 11th OTT సజెషన్. మిస్ అవ్వకండి. ఇది మస్ట్ రికమెండబుల్, మస్ట్ వాచబుల్. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవైల్ పండు. లవ్ యూ ఆల్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. హ్యాపీ వీకెండ్.